హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి రెడ్మీ A3 మొబైల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. మామూలుగా మార్కెట్లో రెడ్మీ ఏ సిరీస్ చాలా బాగుంటాయి. ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లో చాలా తక్కువ బడ్జెట్లో మీకు ఈ మొబైల్ దొరుకుతాయి. మీరు కొత్తగా కీప్యాడ్ మొబైల్ నుంచి ఆండ్రాయిడ్ మొబైల్కి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది ఒక బేసిక్ మొబైల్గా మీకు యూజ్ అవుతుంది. సో ఈ మొబైల్ గురించి తెలుసుకునే ముందు నా వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ముందుగా చూసుకుంటే బాక్స్ మీద రెడ్మీ A3 అని బ్రాండ్ నేమ్ ఉంది. బ్యాక్ సైడ్ రొటేట్ చేస్తే ప్రీమియం హలో డిజైన్ అని ఉంది. సెకండ్ వచ్చేసి 12GB ర్యామ్ అని ఉంది. 6+6 ర్యామ్, 12GB ర్యామ్ అని అప్ టు 12GB ర్యామ్ అని ఉంది. ఇక థర్డ్ వచ్చేసి 90Hz రిఫ్రెష్ రేట్ అని ఉంది. 6.71 ఇంచెస్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోర్త్ వచ్చేసి AI డ్యూయల్ కెమెరా అండ్ సెల్ఫీ కెమెరా అని ఉంది. ఇక ఫిఫ్త్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సిక్స్త్ వచ్చేసి మైక్రో SD కార్డ్ సపోర్ట్ 1 TB దాకా మనకి సపోర్ట్ చేస్తుంది. ఈ బాక్స్ అప్పర్ సైడ్లో మొబైల్ అమౌంట్ ఉంది. 11,999 రూపాయలు మనకి ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఆ బడ్జెట్లో మనం తీసుకోలేదు. మనం ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో ఇంకా కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోను ఉంది. మొబైల్ పక్కన పెట్టి ఇంకా ఏమేం వస్తువులు ఉన్నాయో చూద్దాం. మొబైల్ సిమ్ ఎజెక్టర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి Type-C కేబుల్, ఇక 10 వాట్స్ మొబైల్ అడాప్టర్, ఇక వారంటీ అండ్ బిల్. నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్ మనకి ఈ బాక్స్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బాక్స్లో మొబైల్ కేస్ మనకి ప్రొవైడ్ చేయడం లేదు. ఇంకా స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా ఏమీ ఇవ్వలేదు. ముందుగా ఫోన్ చూసుకుంటే ఫస్ట్ మనము ప్రాసెసర్ విషయానికి వెళదాం. ఈ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హెలో G36 అల్ట్రా కోర్ ప్రాసెసర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి ఈ బడ్జెట్కి ఈ ప్రాసెసర్ వర్త్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ చిన్న చిన్న గేమ్స్ 20 FPS 30 FPS నార్మల్ మోడ్లో ఈ గేమ్ మనం ఆడుకోవచ్చు. అది కూడా ఎంతసేపు అంటే 30 or 40 మినిట్స్ మాత్రమే ఆడుకోవచ్చు. అంతకుమించి ఈ మొబైల్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు గేమర్స్కి అయితే. ఇక ఈ ఫోన్ వచ్చేసి 4G ప్రాసెసర్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే విషయానికి వెళ్దాం. డిస్ప్లే వచ్చేసి 6.71 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ వచ్చేసి 90+ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఈ మొబైల్కి ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ బెజల్ చూసుకుంటే పాలికార్బోనేట్ బాడీతో మనకి ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే వేగాన్ లెదర్ బాడీతో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంత ప్రీమియంగా లేదు. ఈ డిస్ప్లే వచ్చేసి వర్షపు చినుకులకి, చిన్న నీటి చుక్కలకి మొబైల్ సర్వే అవ్వగలదు. ఇక డిస్ప్లే బ్రైట్నెస్ విషయానికి వస్తే 5000 బ్రైట్నెస్ కలిగి ఉంటుంది ఈ మొబైల్. నాకైతే సన్లైట్లో డిస్ప్లే అంతైతే నచ్చలేదు, కానీ లో లైట్లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా పర్టికులర్గా మూవీస్ కంటెంట్ వాళ్ళైతే చాలా బాగా నచ్చుతుంది ఈ మొబైల్. ఇక ఈ మొబైల్ వచ్చేసి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వెళ్దాం. 3GB ర్యామ్, 4GB ర్యామ్ అండ్ 6GB ర్యామ్ LPDDR4Xతో ఈ ర్యామ్ కలిగి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ విషయానికి వెళితే 4GB ర్యామ్, 6GB ర్యామ్ మనకి ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు బడ్జెట్లో ఫోన్ తీసుకోవాలనుకుంటే 4GB ర్యామ్, ఇంకా వచ్చేసి 1 TB దాకా ఈ మొబైల్కి SD కార్డ్ సపోర్ట్ చేస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి కెమెరా విషయానికి వెళదాం. కెమెరా బ్యాక్ సైడ్ చూసుకుంటే రౌండ్ షేప్లో చాలా ప్రీమియంగా ఉంది. కానీ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే అస్సలు నచ్చలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఆర్ 2 మెగాపిక్సెల్తో మనకి ఈ మొబైల్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని ఇమేజ్ తీశాను, మీరే చూడండి ఎలా ఉన్నాయో. నాకైతే పర్ఫార్మెన్స్లో అస్సలు నచ్చలేదు. బిగినర్స్ వాళ్ళకైతే ఈ మొబైల్ నచ్చొచ్చు. ఇక ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. డే లైట్లో పర్వాలేదు, పర్ఫార్మెన్స్ కొద్దిగా బాగుంది. మరి అంత చెప్పలేను కానీ పర్వాలేదు. ఆ బడ్జెట్కి వర్త్ అయితే కాదు, కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది కెమెరా. డే లైట్లో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ లైట్గా పర్వాలేదు అనిపిస్తుంది మొబైల్. ఇక వీడియో విషయానికి వస్తే పర్వాలేదు, ఆ బడ్జెట్కి ఓకే గుడ్ అని చెప్పొచ్చు. ఇక మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ఈ మొబైల్ వారు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 10 watts సపోర్ట్ ఛార్జింగ్ వైర్ మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ ఛార్జింగ్ టైం వచ్చేసి అరౌండ్ 2 hours పడుతుంది ఫుల్ ఛార్జింగ్ ఎక్కడానికి. ఈ మొబైల్ ఫుల్ ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఫుల్ వర్కింగ్ డే మనకి ఎలా వాడుకున్నా కూడా 1 day కంప్లీట్గా వస్తుంది. ఇక ఈ మొబైల్కి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అండ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ మొబైల్ ఇది. ఇక ఈ మొబైల్ స్లిమ్ అండ్ స్టైలిష్గా చాలా థింక్గా ఉంటుంది. మొబైల్ టాప్లో వచ్చేసి స్పీకర్ అండ్ 3.mm జాక్ మనకి మొబైల్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ ఎజెక్టర్. అట్ టైం 2 సిమ్స్ వాడుకోవచ్చు. 2 సిమ్స్ వచ్చేసి 4G సిమ్ యూజ్ చేసుకోవచ్చు. 1 SD కార్డ్ సపోర్ట్ చేస్తుంది 1 TB దాకా. ఇక బాటమ్ వచ్చేసి ప్రో స్పీకర్ అండ్ Type-C పోర్టు మొబైల్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మొబైల్ రైట్ సైడ్ కానీ తీసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, నెక్స్ట్ వచ్చేసి లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఈ మొబైల్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ గురించి బ్రీఫ్గా చెప్పుకుంటే ప్రోస్ అండ్ కాన్స్. కెమెరా విషయానికి వస్తే బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ బడ్జెట్కి ఓకే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే పరంగా పర్వాలేదు. సన్లైట్లో అయితే అంత పర్ఫార్మెన్స్ లేదు కానీ లో లైట్లో చాలా బాగా ఉంది. మూవీస్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిస్ప్లే. ఇక ఈ మొబైల్ 8000కు, అది కూడా 4GB ర్యామ్ 128 స్టోరేజ్తో మాత్రమే ఈ బడ్జెట్కి తీసుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి బేసిక్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. యాక్చువల్గా ఈ మొబైల్ బేసిక్ బిగినర్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మామూలుగా రెడ్మీ బ్రాండ్లో ఇదే కాస్ట్లో ఇంకా చాలా మొబైల్స్ ఉన్నవి, అవేవో చెప్తాను. అంటే దీనికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, బెస్ట్ కెమెరా కానీ, బెస్ట్ బ్యాటరీ కానీ, బెస్ట్ డిస్ప్లే కానీ ఉన్నవి. కాకపోతే ఈ ఫోన్ కన్నా 500 or 1000 లోపల మనం పెట్టుకోగలిగితే పర్వాలేదు అనిపించే మొబైల్స్ కొన్ని ఉన్నాయి, చెప్తాను. రెడ్మీ 13C, రియల్మీ 8 5G, మోటో G45, లవా ప్లస్ 2 5G, పోకో M6, సామ్సంగ్ గెలాక్సీ A14 5G ఫోన్. మార్కెట్లో దీనికన్నా కొంచెం బెస్ట్ ఫోన్ దొరుకుతాయి. ఈ మొబైల్స్ కూడా మీ బడ్జెట్ని బట్టి మీరు చాయిస్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో అన్ని సెన్సార్లు ఉన్నాయి. నేను ఈ రెడ్మీ A3 ఫుల్ రివ్యూ ఇచ్చానుకుంటాను. మీకేమన్నా ఈ మొబైల్ గురించి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏమైనా ఈ వీడియోలో తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నా వీడియో కానీ మీకు జెన్యూన్ కంటెంట్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని అలా నొక్కండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. జై హింద్.